ఈ రోజు మనోహర్ లాల్ ఇల్లంతా చుట్టాలతో సందడిగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఈ రోజు కొత్త కోడలు విశాఖ గృహ ప్రవేశం జరుగుతోంది. అందరూ కొత్త కోడలు రాకతో చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం రాహుల్ ముఖంలో కూడా బాగా కనిపిస్తుంది. అందరూ విశాఖను లోపలికి తీసుకెళ్తారు. విశాఖ ముఖం చూపించే ఆచారం మొదలవుతుంది. రోజంతా వచ్చేపోయే అతిథులతోనే సరిపోతుంది. ఓహ్, ఇంకా ఎంతసేపు ఇక్కడ? బాగా అలసిపోయాను నేను. నాకు రెస్ట్ కావాలి. సరే కోడలా, అలాగే. ఒక పని చెయ్యి, అతిథులు కూడా చాలా వరకు వెళ్ళిపోయారు కదా, ఇక కేవలం భోజనం చేయడం మాత్రమే ఉంది. నువ్వేదైనా తిను వెళ్ళి. అమ్మ స్వాతి, వదినకు తినడానికి భోజనం తీసుకురా. వదిన, నువ్వెళ్ళు, గదిలో ఉండు, నేను నీకోసం భోజనం తీసుకొస్తాను. తర్వాత విశాఖ గదిలోకి వెళ్లి కూర్చుంటుంది. ఆమె ఆడపడుచు ఆమె కోసం భోజనం తీసుకొని వస్తుంది. స్వాతి, ఏంటి ఇదంతా? నేను ఇవన్నీ తిన్ను. అరే వదిన, మీకు ఇష్టమైన కూర చెప్పండి, అదే చేసేస్తాను. ఓ, నా కోసం చికెన్ బిర్యానీ లాంటివి చెయ్యి, అలాగే దాంతో పాటు మటన్ కర్రీ కూడా. వదినా, నువ్వు నాన్ వెజ్ తింటావా? మా ఇంట్లో అలాంటివి తినరు, వండరు. నాన్ వెజ్ తినము. ఏంటి, ఇక్కడ నాన్ వెజ్ వండరా? కానీ నాకు ముక్కలేందే ముద్ద దిగదే. నాకు నాన్ వెజ్ తినే అలవాటు ఉంది. ఒకవేళ మీరు చేయకుంటే నేను ఆర్డర్ పెట్టేసుకుంటాను ఆన్లైన్ లో. ఓకే, ఆర్డర్ చేసుకుంటాను ఇప్పుడే, చాలా ఆకలిగా ఉంది. విశాఖ, మీ అమ్మ నాన్న చెప్పారు మీ ఇంట్లో కూడా నాన్ వెజ్ తినరని, కానీ నువ్వు నాన్ వెజ్ కావాలంటున్నావేంటి? అమ్మా నాన్న నా గురించి అయితే చెప్పుండరు. నాకైతే నాన్ వెజ్ తినే అలవాటు ఉంది. బహుశా వాళ్ళది మర్చిపోయి ఉంటారు మీకు చెప్పడం. ముందు నేను డిన్నర్ ఆర్డర్ చేసుకుంటాను. విశాఖ డిన్నర్ ఆన్లైన్ లో ఆర్డర్ బుక్ చేసుకుంటుంది. ఆపై తన బ్యాగ్ లో నుంచి ఒక బాటిల్ తీస్తుంది. స్వాతి, నా కోసం గాజు గ్లాస్ తీసుకురా. రాహుల్, నువ్వు కూడా తాగుతావా? నేను కాస్త డ్రింక్ తీసుకుంటాను, చాలా అలసటగా ఉంది. కాస్త డ్రింక్ తీసుకుంటే చక్కగా నిద్రపడుతుంది, అలసట దూరమై. నువ్వు మందు తాగుతావా? నాకు ఈ విషయం తెలియదు అసలు. వదిన బ్యాగ్ లో సిగరెట్ ప్యాకెట్ కూడా ఉంది. వదిన, నువ్వు సిగరెట్ మందు రెండు తీసుకుంటావా? వదిన, తీసుకుంటాను. దానిలో ఏముంది, అది నా అలవాటు. నా అలవాట్లు నావి. ఇప్పుడు నువ్వు గుర్తు చేసేసరికి సిగరెట్ తాగాలనుంది. అది పడుకుంటే ఆగలేనిక. చాలా మజాగా ఉంటుంది. అప్పుడే రాహుల్ అత్త పిన్ని అక్కడికి వస్తారు. వాళ్ళు విశాఖను మందు సిగరెట్ తాగే స్థితిలో చూస్తారు. ఓరి దేవుడా, కొత్త కోడల చేతిలో మందు సిగరెట్టా? నీకు ఇవేం అలవాట్లే కోడలా. కౌసల్య మాకు అసలు ఈ విషయం ఏం చెప్పలేదు. ఎంత గొప్ప కోడలో చూడు, చెడ్డ చెడ్డ అలవాట్లన్నీ ఉన్నాయి తనకి. అప్పుడే విశాఖ ఆన్లైన్ ఫుడ్ కూడా వస్తుంది. మీ ఇంటి నుంచి ఆర్డర్ వచ్చింది విశాఖ పేరుతో. ఈ టైంలో విశాఖ కోడలి ఆర్డరా? అందులో ఏముంది బాబు? ఇందులో చికెన్ బిర్యానీ, మటన్ కూర, చికెన్ రోస్ట్ కబాబులున్నాయి. విశాఖ కోడలు నాన్ వెజ్ ఆర్డర్ చేసిందా? అది ఈ ఇంటికా? బాబు కాస్త ఆగు, నేను ఒకసారి కనుక్కుంటాను. పొరపాటున ఆర్డర్ వచ్చిందేమో, ఇంకెవరన్నా విశాఖ ఉన్నారేమో. ఒకసారి కనుక్కొని వస్తా ఇప్పుడే. వదినా, మీ ఆర్డరే అది. మీ కొత్త కోడలు మాంసం ఆర్డర్ చేసింది. లోపలికెళ్ళి చూడు. ఇంకా కొత్త కోడలు మందు కొడుతుంది, సిగరెట్ కాలుస్తుంది. నువ్వేమంటున్నావు మమత? విశాఖ అత్త పరుగు పరుగున ఆమె గదిలోకి వెళ్తుంది. గదంతా సిగరెట్ పొగ అలుముకుంది. మందు సిగరెట్ వాసనతో గదంతా నిండిపోయింది. ఇప్పుడు అర్ధరాత్రి అయింది. రేపు ఒక పని చేద్దాం, విశాఖ అమ్మ నాన్ని పిలిపిద్దాం. అప్పుడు ఏదో ఒకటి తేల్చుకోవచ్చు మనం. నాన్న, ఒక 2-3 రోజులు ఆగుదాం. నేను విశాఖ అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆమె నా మాటలు అర్థం చేసుకోవచ్చు. బహుశా అప్పటికి అవ్వకుంటే అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న పిలిపిద్దాం. రాహుల్ సరిగ్గా చెప్పాడు. అలా సడన్ గా వాళ్ళ అమ్మా నాన్ని పిలిస్తే నలుగురిలో పరువు పోతుంది. కోడలు వచ్చి 4 రోజులు కాకుండా అమ్మా నాన్నల పంచాయతీ అని చెప్పి నలుగురు చెప్పుకుంటారండి. రాహుల్ తర్వాత కొద్ది రోజులు విశాఖకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ విశాఖ రాహుల్ మాట వినలేదు. ఆమె రోజు మత్తులో తూలుతూ చికెన్, మటన్, ఫిష్ తింటూ ఉంది. మెల్లమెల్లగా విషయం ఇదంతా పాకింది. రాహుల్ ఈ పెళ్లిలో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఒకరోజు అతను ఓపెన్ గా విశాఖతో మాట్లాడాలనుకున్నాడు. కానీ అంతకంటే ముందే విశాఖకు సంబంధించిన నిజం ఒకటి అతనికి తెలిసింది. ఒకరోజు రాహుల్ కి ఒక రెస్టారెంట్ లో ఆఫీస్ తాలూకా మీటింగ్ ఉంది. అక్కడ అతను విశాఖను వేరే అబ్బాయితో చూశాడు. వాళ్ళ మాటలు కూడా విన్నాడు. నీకు తెలుసా, నేను రాహుల్తో ఇప్పటి వరకు భార్యాభర్తల సంబంధం పెట్టుకోను కూడా. నేను కేవలం నీదాన్ని మాత్రమే. ఇక నాకు వారం మాత్రం టైం ఇవ్వు, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను మానవ్. రాహుల్ కి విషయం అంతా అర్థమైంది. అతనికి తెలుసు విశాఖ తనని ప్రేమించడం లేదని. అయితే విశాఖ పెళ్లి పెద్దల బలవంతంగా జరిగిందని తనకిప్పుడు అర్థమైంది. రాహుల్ విశాఖ అమ్మా నాన్నలను పిలిపిస్తాడు. విశాఖ, నీకు నేను స్వేచ్ఛనిస్తున్నాను. నువ్వెప్పుడు నాదానివి కాదు. కాకుంటే ఒకసారి నువ్వు నాకు చెప్పుంటే నేను అసలు నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదు. అమ్మా నాన్న, నేను విశాఖను మా భార్యాభర్తల బంధం నుంచి విముక్తి కలిగిస్తున్నాను. విశాఖ, నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్.
అమ్మా నాన్న, మీ బలవంతం వల్ల నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను ఇంతకు ముందు. కానీ ఇప్పుడు అలా కాదు. నేను మానవ్ని పెళ్లి చేసుకోబోతున్నాను. నేను మానవ్తో సంతోషంగా ఉంటాను. సారీ రాహుల్, నేను నిన్ను బాగా హర్ట్ చేశాను. అత్తయ్య, మామయ్య, స్వాతి, మీరు కూడా నన్ను క్షమించండి. రాహుల్ మానవ్ని ఇంటికి పిలిపించాడు. స్వాతి మానవ్ బైక్ మీద వెళ్లిపోయింది. రాహుల్ కి రెండో పెళ్లి జరిగింది, కానీ అతి కష్టంగా. ఎందుకంటే ఒకసారి పెళ్ళై ఆ పెళ్లి ముక్కలైతే రెండో పెళ్లి జరగడం కష్టంతో కూడుకుంటుంది. అది అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే. ఒకవేళ మనసుకు నచ్చిన జీవిత భాగస్వామి దొరక్కుంటే ఇద్దరి జీవితాలు ఇబ్బందుల్లో చిక్కుకుంటాయి. జనాలు రకరకాలుగా ప్రశ్నలతో గుచ్చుతూ ఉంటారు. అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళు ఎందుకు విడిపోయారు, అలా రకరకాలుగా ప్రశ్నలు వేసి అందరి మనసు బాధ పెడుతూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిల్లో ఆలోచించాల్సింది వారి ఇష్టానుసారంగా చేయడం అనే విషయం మీద. అప్పుడే పెళ్లి బంధం కలకాలం ఉంటుంది. ఇష్టపడి చేసుకుంటే కష్టమైనా కలిసి ఉంటారు. రావదినా, మీకు స్వాగతం. సురేఖ, ఇది తీసుకో. నువ్వైతే అడగలేదుగా. అడగాల్సిందేముందన్నయ్య, అడగకుండానే నువ్వు ఇస్తావు కదా. అన్నయ్య, వదిన్ను లోపలికి తీసుకురా. మీరిద్దరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి, నేను టిఫిన్ పంపిస్తాను. నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో. టిఫిన్లవి వదినలు చూసుకుంటారు. వదినా వదినా. అరే ఆగన్నయ్య, ఇద్దరు వదళ్ళు బాగా అలసిపోయి నిద్రపోతున్నారు. అవునా, మరి నువ్వు అలసిపోలేదా? ఓహో అన్నయ్య, నేను మీకు టిఫిన్ పంపించి నిద్రపోతాను. పదండి, టైం వేస్ట్ చేయకండి, వదిన్ను లోపలికి తీసుకెళ్ళండి. సురేఖ మొంటి పట్టుకు విష్ణు తన నవ్వవధువు కవితతో తన గదిలోకి వెళ్తాడు. ఇక సురేఖ వారి కొరకు టిఫిన్ తయారు చేయడం మొదలు పెడుతుంది. కొన్ని గంటల తర్వాత భలే నిద్ర పట్టింది. సురేఖ, ఒక కప్పు టీ తీసుకురా. వదినా, తీసుకొస్తున్నా. ఆగు సురేఖ, టీ సరే గాని దాంతో పాటు తినడానికి ఏమైనా చేయి నాకు. మళ్ళీ ఖాళీ కడుపుతో టీ తాగితే గ్యాస్ వస్తుంది నాకు. సరే వదినా. సురేఖ పనంతా చేసుకుని కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆమె ఇద్దరి వదనలో మరో కొత్త పని పురమాయించారు. పాపం ఆమె ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా పనిచేస్తుంది. సురేఖ అమ్మా నాన్న చనిపోయారు. ఆమె బాధ్యత అంతా ఆమె ముగ్గురు అన్నలు జయేష్, రమేష్, విష్ణు తీసుకున్నారు. సురేఖ తన ముగ్గురు అన్నల ముద్దుల చెల్లి. కానీ ఆమె పెద్ద వదనలు ఇద్దరు పెద్ద పని దొంగలు. కానీ తెలివిలో మాత్రం మితిమీరిపోయారు. వాళ్ళ తెలివితో సురేఖను కంట్రోల్లో పెట్టారు. ఆమెపై పెత్తనం చెలాయించేవారు. సురేఖ ఎప్పుడూ వాళ్ళ గురించి కంప్లైంట్ అయితే చేయలేదు. ఎందుకంటే దానివల్ల ఇంట్లో అశాంతి నెలకొనకూడదని. ఇప్పుడు ఇంట్లో మరో వదిన కూడా ఉంది. అరే సురేఖ, నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నాను. ఇప్పుడు టీ? ఎవరైనా అతిథులు వస్తున్నారా? లేదు లేదు, పెద్ద వదిన రెండో వదిన లేచారు కదా, వాళ్ళ కోసం టీ చేస్తున్నా. అవునా, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు నేను కలవనే లేదు. వాళ్ళు సాయంత్రం మీ ముఖం చూపించే ఆచారం తర్వాత కలుస్తారు. సరే ఉండు, నేను నీకు సాయం చేస్తాను. అరే వద్దు వదిన, నేను చేసుకుంటాను. మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకేమైనా కావాలంటే చెప్పండి. కవిత అదంతా చూసి షాక్ అవుతుంది. ఇంటి ఆడపడుచు పనిచేస్తుంటే మిగతా వదినలు గదిలో నుంచి కూడా బయటికి రాకుండా ఉండడం. కానీ ఆమె క్షణం మౌనంగా ఉంటుంది. ఇక సాయంత్రం, సరిగ్గా చెప్పారంటే మీరు. ఇక ఈ వజ్రానికి సాన పెట్టే పని మాది. సరిగ్గా చెప్పావక్క. కవిత, నువ్వు ఏ విషయానికి కంగారు పడద్దు. మేమెలా చెప్తే అలా చేసుకుంటూ పోచాలు. ఎందుకలా? మీరిద్దరేమన్నా ఆమెకు అత్తలా? అత్త కాకున్నా ఇంటికి పెద్ద కోడళ్ళం కదా. ఈ ఇంటి కట్టుబాట్లవి మేమే కదా నేర్పించాలి తనకు. ముందు మీరు నేర్చుకోండి, తర్వాత ఆమెకు నేర్పిద్దరు గాని. వచ్చిన అతిథి అలా అనేటప్పటికీ నీరజ, నందిత అక్కడ ఆమెతో తగుకు సిద్ధమయ్యారు. అప్పుడు సురేఖ వచ్చి ఏదోలాగా ఆ గొడవను సద్దుమణిగేలా చేసింది. అదంతా చూసి కవితకు అర్థమైంది ఏంటంటే ఆమె తోడికోడల్లా ఆమె ఉండకూడదని. ఇక తర్వాత, ఈ రోజు ఆలు పరోటా అద్భుతంగా కుదిరింది. కవిత వదిన చేసిందన్నయ్య. ఈ కీర్ కూడా తిని చూడండి అన్నయ్య, ఎంత బాగా కుదిరిందో. అద్భుతంగా చేసింది వదిన. పనంతా తను చేసింది, నన్నే పని చేయనివ్వలేదు తెలుసా. కవిత, దీనికి నీకు బహుమతి అయితే ఇవ్వాలి, అంతే కదా. ఆ మాట చెప్పి జయేష్ కొంత డబ్బు కానుగ్గా కవితకిస్తాడు. రమేష్ కూడా అలాగే చేస్తాడు. ఇది చూసి కవిత, విష్ణు, సురేఖ చాలా సంతోషిస్తారు. కానీ అక్కడ నీరజ, నందిత మండిపోతూ ఉంటారు. టిఫిన్ తర్వాత ఇద్దరు వాళ్ళ గదిలో గుసగుసలాడుతూ ఉంటారు. అక్కడికి కవితను కూడా పిలిపిస్తారు. అక్క, పిలిచారా నన్ను? కవిత, నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే నీకు కొన్ని అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పండి అక్క. కవిత, నువ్వు ఇంట్లో పని కొంచెం ఎక్కువ చేస్తున్నట్టుగా అనిపించడం లేదు. అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? సురేఖ ఉంది కదా, తను చేస్తుంది.
అక్క, కానీ తనే ఎందుకు పనంతా చేయాలి? మనం ఇంటి కోడళ్ళుండగా. మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు కవిత, మేము ఇదంతా సురేఖ మంచిగా చేస్తున్నాం తెలుసా. నువ్వు చూసావు కదా, సురేఖ ఏమన్నా పెద్ద అందంగా ఉంటుందా చూడటానికి? ఒకవేళ తనకి ఇంటి పనులు కూడా రాలేదనుకో, దానికి తోడు పెళ్ళవటం కష్టం కదమ్మా. లేకుంటే ఏంటి, ముగ్గురు అన్నలు 4 ఏళ్లుగా భావన ఎదుగుతుంటే ఇంతవరకు దొరకలేదు. కట్టంగా అంత ఇవ్వడానికి సిద్ధమే కానీ సంబంధం కుదరడం లేదు. అప్పుడు అనుకున్నాం, సరే రంగుతో పని కాకపోతే కనీసం పనులతోనే పని అవుతుంది అని, లేకపోతే సంబంధం కుదరదు. కానీ అక్క, అరే నువ్వు ఎక్కువ ఆలోచించు కవిత, మేము చెప్పాం కదా, అదే అందరికి మంచిది. ఇక నువ్వు దీని గురించి సురేఖ అన్న వాళ్ళ ఎదుట మాట్లాడమాక. ఆ ముగ్గురు అన్నల మెదడులో మన అత్తమామలు ఒక పురిగేసి వెళ్లారు. సురేఖ నష్టజాతకురాలని. ఒకవేళ ఆమె రాత బాగుంటే చెప్పు, ఈ పాటికి అత్తారింటికి వెళ్ళుండేది కదా, ఇక్కడ పుట్టింట్లో పడి ఉండేది కాదాయే. సరే పని పాట అన్న నేర్చుకుంటే త్వరగా పెళ్ళవుతుంది. సరిగ్గా చెప్పావక్క. కవిత, నువ్వు ఆలోచించు. ఇంటి పనుల్లో స్వయంగా నువ్వే ఎక్కువ ఎందుకు కష్టపడటం? హాయిగా రెస్ట్ తీసుకో. వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి అలా కిచెన్ లోకి వెళ్ళు. అప్పటికి సురేఖ అంతా చేసి ఉంటుంది. పైగా సురేఖ వాళ్ళ అన్నలకి ఏమీ చెప్పదు కూడా. నువ్వు నోర్మి. కవిత, నీకు అర్థం అవుతుందా మేమేం చెబుతున్నామో? అక్క, నాకంతా అర్థమైంది. ఇక నేను వెళ్ళనా? వెళ్ళు, కానీ నేరుగా నీ గదిలోకి వెళ్ళు, వంట గదిలోకి కాదు, సరేనా? ఆ తర్వాత కవిత నేరుగా తన గదిలోకి వెళ్ళింది. ఎంతసేపైనా బయటికి రాలేదు. అది చూసి ఆ ఇద్దరు తోడికోడళ్ళు ఇక వాళ్ళ తోడికోడలు కూడా వాళ్ళ పార్టీ అని మురిసిపోయారు. అలా ఒక వారం తర్వాత, అరే కవిత, మీ పుట్టింటి వాళ్ళు వస్తున్నారని చెప్పనే లేదు. ఆగు, నేను టీ అవి తెప్పిస్తాను. సురేఖ, ఓ సురేఖ. ఆగక్క, టీ అవి నేను తీసుకొస్తాను. అరే లేదు, మీ ఇంట్లో వాళ్ళు వచ్చారు, నీకోసం. వెళ్ళు, వాళ్ళతో కూర్చొని మాట్లాడు. సురేఖ తెస్తుందంట. లేదక్క, వాళ్ళు నా కోసం కాదు, సురేఖ కోసం వచ్చారు. మీరు వెళ్లి కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. నీరజ కవితలకు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. అప్పటికి ఆ ముగ్గురు అన్నదమ్ములు ఇంటికి వచ్చేశారు. కవిత, ఈ విషయం నాకు చెప్పినప్పటి నుంచి నా మనసు నిండిపోయింది. నిజంగా మా సురేఖకు ఎలాంటి సంబంధం కోసం వెతుకుతున్నామో అలాంటి సంబంధమే దొరికింది. కవిత పుట్టిల్లే సురేఖ అత్తిల్లు అవుతుందంటే చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. అదిగో సురేఖ వస్తుంది, చూడండి. అన్నయ్య, ఆ అమ్మాయి గుణవంతురాలు, సంస్కారవంతురాలు. ఆ విషయంలో నాది గ్యారంటీ. మిగతావి ఇక నువ్వు చేసుకో. అందంగా కూడా ఉంది. నాకు ఈ పెళ్లి ఓకే. సురేఖ, నువ్వు కూడా చూడు, అబ్బాయి ఇంజనీర్, హ్యాండ్సమ్, నా అన్న. సురేఖ సర్వేష్ ని చూసి ముసిముసిగా నవ్వుకుంది. కవితకు అర్థమైంది. అర్థమైంది నాకు. ఇక ఇప్పుడు స్వీట్స్ తినేయాలైతే, ఎందుకంటే మా ఆడపడుచు నా వదినగా మారుతుంది కదా ఆనందంలో. ఈ విధంగా సురేఖ సంబంధం కుదిరింది. ఆమె అతి త్వరలో వధువుగా మెట్టినింటికి వెళ్లనుంది. మరోవైపు ఆమె ఇద్దరి వదినలు టెన్షన్ లో ఉన్నారు. ఎందుకంటే సురేఖ పెళ్లి తర్వాత ఇంటి పనులు ఎలా చేయాలా అని. కవితతో గెలవడం అసాధ్యమని వారికి అర్థమైపోయింది కదా. ఇక చచ్చినట్టు వాళ్ళ పని వాళ్లే చేసుకుని తీరాలి. Thanks for watching.